ఈసారైనా మా పరిస్థితి ఏమవుతుందో అన్న భయంతో నిలబడ్డారేమో. దేవుడు వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. నువ్వు కూడా 2025 సంవత్సరంలో ఎన్నో చెడు అనుభవాలు చూశాను, 2026లో ఏం చూడబోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. 2025 సంవత్సరంలో కొన్ని భయంకరమైన పరిస్థితులు చూశాను, 2026 అయినా బాగుంటుందా అన్న ఆలోచనలో నువ్వు ఉన్నావేమో. ఈ 2025 సంవత్సరంలో ఎన్నో ఓటములు నా ముందున్నాయి, ఈ సంవత్సరమైనా నేను జయించగలుగుతాను అన్న తలంపులు నీలో ఉన్నాయేమో. దేవుడు ప్రోత్సాహపరుస్తున్నాడు మనల్ని. ఎందుకంటే ఎక్కడ ఓడిపోయావో నీవు, అక్కడే నేను గెలిపించడానికి సమర్థుడనై ఉన్నాను. కానీ మన జీవితాలు ఎలాగుంటాయంటే వాగ్దానాలన్నీ మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, మనుషుల్ని చూస్తూ, లోకాన్ని చూస్తూ బలహీన పడిపోతూ వెళుతూ ఉన్నాం. ఒక వ్యక్తి ఏమన్నాడో తెలుసా? క్రైస్తవులు అంటండి గొడుగు చేత్తో పట్టుకొని వర్షంలో తడిచెళ్తూ ఉండే వాళ్ళతో సమానం అంట. నేను చదివాను ఆ మాట, నాకు చాలా గుర్తుంది. క్రైస్తవులు ఎలా పరిస్థితి ఎలా ఉందంటండి, గొడుగు ఎక్కడుందండి, వీళ్ళు ఎక్కడున్నారండి? ఇలాంటి వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది? బహుశా వెర్రివారేమో. ఇప్పుడు వెర్రివారం ఎవరు చెప్పండి? వెర్రివారం ఎవరు? మనమే. ఎందుకంటే వాగ్దానాలనే గొడుగు, ధైర్యం అనే గొడుగు, బలం అనే గొడుగు, యేసు అనే గొడుగు దేవుడు మనకిచ్చి, ఈ లోకంలో తుఫాన్ వచ్చినా భయపడకండి, వర్షం వచ్చినా భయపడకండి, ఎండొచ్చినా భయపడకండి అంటుంటే ఇదేమో చేత్తో, మనమేమో అందులో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గెలవాలంటే యొర్దాను దాటించిన దేవుణ్ణి మాత్రమే కాదు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుణ్ణి మాత్రమే కాదు, ఆకాశానికి భూమికి మధ్య నీ కోసం తల వంచి ప్రాణాలు అర్పించిన యేసు వైపు చూడటం నేర్చుకో. ఆయన మరణానికి కూడా సవాలు విసిరినవాడు, మరణాన్ని కూడా జయించినవాడు. ఈ లోకంలో నువ్వు దేనినైనా జయించగలిగే శక్తిని నీకు ఇస్తాడు. నువ్వు ఒంటరివైనా పర్వాలేదు, 1000 మంది అయినా పర్వాలేదు, బలహీనమైనా పర్వాలేదు, బలవంతుడు అయినా పర్వాలేదు, గెలిపించేవాడు మాత్రం దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.